దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియాతో అంటున్న మాటలు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. మనం అనుభవిస్తున్న ప్రతి ఇబ్బందుల నుండి, అనారోగ్య సమస్యల నుంచి విడిపించే దేవుడు ఆయనే. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఐగుప్తీయుల చేతిలో నుండి తన ప్రజలను విడిపించుటకు దిగి వచ్చిన సర్వోన్నతుడు ఆయనే. మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టము నుండి, శోధనలు, బాధలు, బలహీనతలన్నిటి నుండి, మీరు అనుభవిస్తున్న నిందలన్నిటి నుండి దేవుడు మిమ్ములను విడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మమ్మలను విడిపించే దేవుడవు. మాకున్న సమస్యల నుంచి, మేము అనుభవిస్తున్న ఇబ్బందుల నుండి మమ్మలందరినీ మీరు విడిపించండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి సమస్యల నుంచి విడిపించండి. ఏ ఇబ్బందులలో, ఏ బలహీనతలో, ఏ శోధనలో వారు ఉన్నారో ప్రతి శోధనల నుంచి వారిని విడిపించండి. నీ ప్రజలను విడిపించి వారి పక్షముగా ఉండి మీరు గొప్ప కార్యాలు చేసిన దేవుడవు. అలాగే మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని వారి ముందు మీరుండండి. వారి సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించండి ప్రభువా. ప్రతి వారికి నీ కృపాక్షేమములు మీరు తోడుగా ఉంచండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.